హల్లెలూయా. మరొక ప్రశస్తమైన సమయం, మన దేవుని మాట ధ్యానించే సమయం ఇది. రెండొక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఏ సమయమందైనా యేసయ్యను స్తుతించటం, ఆయన వాక్యమును ఆలకించటం, బోధించటం ఎంత గొప్ప భాగ్యము మా జీవితాల్లో మేము గుర్తించినట్లు, అనుభవించినట్లు మరొకసారి మాతో మాట్లాడమని క్రీస్తునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారు? 7 గంటలు అయిందండి. మీరు ఇండియాలో ఉన్నారా, వేరే దేశాల్లో ఉన్నారా? మీరు ఇతర దేశాల్లో ఉండి కూడా ప్రతిరోజు సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నామని, బలపడుతున్నామని తెలియజేస్తున్నారు. బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాం. మీరు ఎంతవరకు ఒక్కసారి కూడా మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారనే విషయాలు తెలియజేయబోతే దయచేసి లైవ్ చాట్లో మీ పేరు ఊరు టైప్ చేయండి. 954041 నెంబర్కి ఎప్పటికప్పుడు మీ ప్రార్థన అవసరతలు, మీ ప్రేయర్ బర్డన్స్ తెలియచేయండి. అలాగే ఒకవేళ ఇతర దేశాలు అయితే మీకు వేరే నెంబర్ ఇచ్చాం కదండి, 91001008 నెంబర్ తెలియచేయండి. బై ద వే, డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. అలాంటి ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. నీళ్లు ఎంత లోతుగా ఉంటే అంత మధురంగా ఉంటాయి, అంత నిర్మలంగా ఉంటాయి. ఎందుకంటే లోతైన అడ్డుగంటు ఉన్నటువంటి ఫ్రెష్ వాటర్ జలాల నుండి వస్తూ ఉంటాయి కనుక అవి ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటాయి, కొత్తదనం ఉంటుంది. మన హృదయంలో ఆలోచనలు క్రొత్తగా పుడుతూనే ఉంటాయండి. ఎంత గొప్ప దేవుడంటే, మన హృదయమును ఎలా సృష్టించాడంటే, అసలు మన హృదయానికి ఒక షేప్ మనం చూపించలేం, కానీ ఏ రూపంలో ఉంటుందో మనం చెప్పలేం. కానీ మనందరికీ తెలుసు మనకు హృదయం ఉందని. అది మన గుండె కాదండి, అది రక్తము పంప్ చేసే ఒక పనిముట్టు యంత్రం లాంటిది. కొంతమంది మెదడు అంటారు, కానీ అది కూడా దట్స్ బ్రెయిన్ ఈజ్ ఆల్సో చిన్న మెదడు అంటారు కొన్నిసార్లు. చూడండి, కొన్నిసార్లు అక్కడ ఉంది కాబోలు అని ఊహిస్తాం. బట్ ఎక్కడుందో మనకి హృదయం తెలియదు. కానీ మన హృదయంలో నుండి జీవజల ఊటలు ఊడినట్లుగా దేవుడు చేశాడండి. అందుకే సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో 23వ వచనంలో ఉండి, మీ హృదయంలో నుండి జీవజల ఊటలు ఊపుకుని కనుక అన్నిటికంటే భద్రముగా, అన్నిటికంటే ఎక్కువగా మీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకోండి, భద్రంగా కాపాడుకోండి. మన హృదయములో నుండి వచ్చేటువంటి ఆ ఊటలు ఆలోచనలుగా వస్తూ ఉంటాయి. అయితే మానవుడు పాపమునకు చోటు ఇచ్చినప్పుడు మనుష్యుని హృదయం చెడిపోయింది. కాబట్టి అందుకే ఇర్మియా గ్రంథంలో రాయబడింది 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు? హృదయాన్ని దేవుడు జీవజలాలు ఊటలు ఊరే ఒక అద్భుతమైనటువంటి హృదయంగా దేవుడు సృష్టిస్తే, ఆ హృదయానికి ఘోరమైన వ్యాధి వచ్చింది, పాప వ్యాధి వచ్చింది. సాధారణంగా వ్యాధి వచ్చిన వాళ్ళని మీరు గమనిస్తే వారికి అన్ని తారుమారుగా ఉంటాయండి. వ్యాధి వచ్చిన వాళ్ళు, జ్వరంతో పీడితపడుతున్న వాడిని చూడండి, వారి నోటికి ఒక తీపి పదార్థం ఇచ్చినా కూడా అది చేదంటాడు. వాడికి మంచి రుచికరమైన ఆహారం పెట్టినా కూడా నాకు వద్దంటాడు, నో యాపిటైట్. చూడండి, అలాగే మనుషుడు పాపానికి చోటు ఇచ్చినప్పుడు మేలైన వాటిని, ప్రయోజనకరమైన వాటిని, శ్రేష్టమైన వాటిని రుచించలేకపోతున్నాడు, వాటిని గుర్తించలేకపోతున్నాడు, వాటిని అనుభవించలేకపోతున్నాడు. ఎప్పుడు కూడా రోగం అనేది మనకు ఒక చేదును ఉత్పత్తి చేస్తుంది. వెగటు, విరక్తి, బాధ, వేదన, కన్నీరు, విసుగు. చూసారా?
హృదయము ఘోరమైన వ్యాధితో ఉంది కాబట్టి హృదయం యొక్క పరిస్థితి మారిపోయింది. దేవుడు ఆశించిన హృదయము వేరు, ఇచ్చిన హృదయం వేరు, మనం కలిగి ఉన్న హృదయం వేరు. అందుకే మార్కు సువార్త 27:21 చెప్పబడుతుంది, లోపల నుండి అనగా హృదయంలో నుండి దురాలోచనలు, ముఖ్యంగా దురాలోచనలు వస్తున్నాయి. అక్కడ దాని సంబంధమైన జాగ్రత్తము, దొంగతనము, అవివేకము, దేవదూషణ, అక్కడ పెద్ద పట్టియే ఉంది. ఒకసారి చూసేద్దాం, చూడండి 7వ అధ్యాయం మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ బై ద వే, మీ దగ్గర బైబిల్ ఉందండి? బైబిల్ లేకపోతే బైబిల్ కొనుక్కోండి. మీ దగ్గర డిజిటల్ బైబిల్ ఉంటే కనీసం దాన్నైనా తీసి చూడండి. మీరు వాక్యాలను మనసులో పెట్టుకోవటం ముఖ్యం, కానీ మీ బైబిల్ గ్రంథంలో వాటిని గుర్తు పెట్టుకోవటం మరెంతో శ్రేష్టమైంది. ఎస్, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ లోపల నుండి అనగా మనుష్యుని హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే వచ్చి అపవిత్రపరచునని చెప్పాను. ఈ చెడ్డవన్నీ కూడా లోపల నుండే వస్తున్నాయి. అంతరంగంలో ఆ రోగముతో చెడిపోయిన మూలాన ఒకవేళ ప్రతిరోజు దేవుడు మనకి క్రొత్త ఆలోచన ఇవ్వడానికి, క్రొత్తదనాన్ని మనలో కలిగించడానికి ఆశిస్తున్నప్పటికీ కూడా ఎప్పుడైతే మన హృదయం చెడిపోయిందో ఆ చేదు, ఆ జలాలను, మన హృదయంలో ఉన్న జీవ జలాలను మూసుకుపోయింది కనుక, అవి మూతవేయబడ్డాయి కనుక, అవి కుళ్ళుగట్టి కుళ్ళిపోయిన పాసి పట్టిన నీళ్ళు ఉంటాయి చూడండి, నిలవన్న నీళ్ళు. అలాగే మనుషుడి హృదయములోని ఆలోచనలు ఇంత నీచమైన, హీనమైన, దేవునికి అసహ్యమైన ఆలోచనలతో ప్రతి వాడి హృదయం నిండిపోయింది. లోపల నుండి వచ్చి మనిషిని అపవిత్రపరుస్తుంది. నేను పైన మారాలి, నేను ఆ తప్పు చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, విచారణ చోటు ఇవ్వకూడదు, శరీరిచ్చలకు చోటు ఇవ్వకూడదు, పాపానికి బానిస అవ్వకూడదని ఆలోచిస్తాడు. కానీ కోపము, ద్వేషము, అసూయతో నిండిపోయిన మనుషుడు ఎందుకు రోజు రోజుకి తనకు తాను హాని చేసుకుంటూ ఇతరులకు హాని చేస్తూ ఉన్నాడు? ఉదయకాల సమయంలో మీరు ఎప్పుడైనా పరీక్షించుకున్నారా? మీ హృదయము దేవుని ముందు ఎలా ఉన్నదో గుర్తించారా? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. మన హృదయం మనల్నే మోసగిస్తుంది. నేను బాగానే ఉన్నానులే, వాళ్ళు బాగోలేరు, వీళ్ళు బాగోలేరు, వీళ్ళు బాగోలేరు అంటా పొద్దున్న లేస్తే కానీ నేను ఎలా ఉన్నానని దేవుని ముందు పరిశీలించుకోవటం లేదే. మీరు నిజంగా మోకరించి ప్రార్థించేవారైతే ఎవరి సంగతి ఏమో కానీ నీ సంగతి నీవు తెలుసుకోగలుగుతావు, నీ హృదయాన్ని సరిచేసుకోగలుగుతావు, ఇతరుల కొరకు విజ్ఞాపన చేయగలుగుతావు. దానిని కనుగొనగలిగిన వాడెవరు? నా హృదయ స్థితిని నేను ఎరగాలంటే హాస్పిటల్కి వెళ్తే, స్కాన్ చేస్తే, స్టెథోస్కోప్ పెట్టి టెస్ట్ చేస్తే, ఎక్స్రే తీస్తే కనపడద్దా? కనపడదు. హృదయాంతరేంద్రియాలను పరిశీలించేవాడు మన ప్రభు. అందుకే దావీదు వంటి భక్తుడు అన్నాడు, దేవా నా హృదయమును పరిశోధించు, పరీక్షించు, నా హృదయాన్ని పరిశోధించు, పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గం నా యందుందేమో చూడు. ఎందుకంటే మనం మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు, మన అంతరంగం మనకు కనపడుతుంది. మన హృదయాన్ని మనం సరిచేసుకున్నప్పుడు, మన హృదయంలోని ఆలోచనలను మనం పసిగట్టి అవి అపవిత్రమైనవి, అవి కలుషితమైనవి, అవి శారీర సంబంధమైనవి అని గుర్తించినప్పుడు వాటిని ఒప్పుకొని విడిచిపెడితే యేసయ్య తన రక్తంలో మనల్ని శుద్ధులుగా చేస్తాడు. హృదయం లోతులలోనికి మనం వెళ్తే, మరొకసారి 20వ అధ్యాయం 5వ వచనం చూడండి, సామెతలు. నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ల వంటిది. లోతు కొట్టది, పైపైన కనపడదు, పైపైన బాగుంటాం మన భక్తి. కానీ హృదయాన్ని తవ్వి చూస్తే ఎక్కడో అంతరంగంలో నీ మనసులో ఉన్న ఆ మూర్ఖత్వం, ఆ అజ్ఞానం, ఆ కుయుక్తి, ఆ అసూయ, ఆ ద్వేషం, ఆ అవివేకం, ఆ అజ్ఞానం, దాన్ని బయటికి లాగితే
బయటికి లాగాలి. నీతిమంతుడు వివేకము గలవాడు దానిని పైకి చేదను. అలాంటి తలంపులను బయటికి తెచ్చి ప్రభు దగ్గర ఒప్పుకోగలిగితే, ఎప్పుడైతే ఒక్కసారి క్రీస్తు రక్తంలో మనం కడగబడతామో, ప్రభు చెప్పాడు, శుద్ధ హృదయం నీకు కలుగజేస్తానన్నాడు. నూతన హృదయంగా నీకు నీ హృదయాన్ని చేస్తానన్నాడు. కాబట్టి క్రొత్త హృదయంలో నుండి క్రొత్త ఆలోచనలు వస్తాయి కనుక, హృదయంలో నుండి ఆలోచనలు పుడుతూనే ఊరుతూనే ఉంటాయి కనుక ఉన్నతమైన ఆలోచనలతో మనం నింపబడతామండి. అందుకే ఒక వ్యక్తి మారినప్పుడు, యేసుక్రీస్తు నామాన్ని అంగీకరించి రక్షించబడినప్పుడు, రక్తంలో కడగబడినప్పుడు, నూతన హృదయం పొందినప్పుడు అతని ఆలోచన శైలి మారిపోతుంది. ఆలోచనేనండి ముఖ్యంగా. మనం ఆలోచనలో సరిగా ఉంటే మాటల్లో సరిగా ఉంటాం, మాటల్లో సరిగా ఉంటే క్రియల్లో సరిగా ఉంటాం, క్రియల్లో సరిగా ఉంటే మన ప్రవర్తన మెచ్చుకొనబడుతుంది. కాబట్టి మన ఆలోచనల్లో మనం తప్పిపోతున్నాం కాబట్టి మన జీవితం అంతా తప్పుడు మార్గంలో వెళ్ళిపోతుంది. మన ఆలోచనల్లో మనం సరిచేయబడినప్పుడు మన బ్రతుకులు అంతా కూడా సరిదిద్దబడుతుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తములో మనం మన హృదయాన్ని తవ్వుకొని మన పాపములు ఒప్పుకొని కడగబడతామో, క్రీస్తు రక్తము ద్వారా శుద్ధీకరించబడతామో, మన నూతన హృదయములో నుండి ఊరుతూ ఉంటాయి దేవుని కొరకు ఉన్నతమైన తలంపు, ఇతరులకు మేలు చేసే తలంపులు, దేవుని స్తుతించే తలంపులు, కృతజ్ఞతాస్తుతులతో నిండిన తలంపులు, నీ స్థితి నీవు ఎరిగేటువంటి తలంపులు, నీ కొరకు దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలను గుర్తించేటువంటి తలంపులు. వివేకము గలవాడు వాటిని పైకి చేదును. దేవుడిచ్చిన తలంపుల్ని నీవు క్రియల్లో అన్వయించవలసి ఉంది, పెట్టవలసి ఉంది. దేవుడు ఒక తలంపు ఇచ్చినప్పుడు దాన్ని మనం క్రియలలో నిరూపించాలని దేవుడు ఒక మంచి ఆలోచనని హృదయంలో పెట్టాడు. ఎందరో మిషనరీలను మనం చూసినప్పుడు, ఎందరో దైవ సేవకులను చూసినప్పుడు, వారి జీవితాల్లో దేవుడిచ్చినటువంటి ఒక ప్రత్యక్షతను బట్టి వారు ప్రారంభించిన పరిచర్యలు, వారు చేసినటువంటి దైవ సేవ విధానాలు చూసినట్లయితే ఆశ్చర్యం కలుగుతామండి. ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో దేవుడు ఒక చిన్న విషయాన్ని గొప్పగా నెరవేర్చడానికి ఆవగింజలా ప్రారంభించి మహావృక్షంలా పెరిగినట్లుగా తన ఉన్నతమైన ఆలోచనలతో, ప్రేమ కలిగిన ఆలోచనలతో, దేవుడిని మహిమపరిచే తలంపులతో మనల్ని నింపుతాడు. అందుకే ప్రతిరోజు దేవుని పాదాల దగ్గర కూర్చొని మన హృదయాన్ని ఖాళీ చేసుకుంటే, శుద్ధి చేసుకుంటే, పైనున్నటువంటి మురికి అంతా మనం తోసేస్తే, కడిగేస్తే, లోపల నుండి వచ్చే ఫ్రెష్ జలం ఇక మురికి అవ్వదు. జల దగ్గర మీరు చూసినట్లయితే ఉబుకుతూనే ఉండే నీళ్ళ దగ్గర పాసి పట్టదండి. ఇక ఎప్పటికప్పుడు కొత్త నీరు వచ్చి ఆ పాత దాన్ని శుద్ధి చేస్తూ ఉంటుంది. అది క్రైస్తవ జీవితం. యేసుతో మనం నడవటం ప్రారంభించినప్పుడు మన హృదయంలో నుండి, హృదయాంతరేంద్రియాల్లో నుండి జీవజల ఊటలు ఊరజేయు దేవుడు ఉన్నాడు కనుక ఉన్నతమైన దైవికమైన ఆలోచనలతో మనం నింపబడతాం. మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన, మన జీవితం దేవునికి ఇష్టముగా ప్రభువును మహిమపరిచేదిగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాంటి కృపను దేవుడు మనకి అనుగ్రహించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాలం మా హృదయాలను మేము ఎరుగుటకు, మా స్థితిని మేము గుర్తించి మా పాపములను ఒప్పుకొని విడిచిపెట్టుటకు, చెడిపోయిన హృదయముతో నిన్ను ఆరాధించేవారిగా కాక, మూసుకొని పోయిన హృదయముతో నీ సన్నిధిలో చేరువారిగా కాక, దేవా నన్ను పరిశోధించు, పరీక్షించని మొరపెట్టి మా హృదయములోని ప్రతి కల్మషాన్ని కడిగి వేసుకున్నట్టుకు ప్రశస్తమైన ఉన్నతమైన నీ తలంపులతో నింపబడి జీవజల ఊటలుగా నీ ఆలోచనలన్నీ మా జీవితములు నెరవేరునట్లు, మా జీవితముల ద్వారా నీ నామానికి మహిమ కలిగినట్లుగా నీ కార్యాన్ని జరిగించమని క్రీస్తు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్.
దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల పారాలు 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక వాయిస్ మెయిల్ లేక టెక్స్ట్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. ప్రభుత్వం మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిదోళ్ళు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేది కాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు కల్వరి ప్రతిధ్వని సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న వారికి, కల్వరి దర్శనం టీవీ ప్రోగ్రామ్స్ ఆలకిస్తున్న వారికి, కల్వరి ప్రేమధార పాఠకుల కొరకు ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఈ నెల ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఏర్పాటు చేస్తున్నాం. ఇది హాలిడే కాకపోయినా మీరందరూ వస్తారని, మనందరము కలిసి దేవుడు చేసిన మేలు తలంచి ఆయన స్తుతించుటకు, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రార్థించుటకు ఎంతో ప్రార్థనాపూర్వకంగా మేము బెంగళూరు వస్తున్నాం. మీరు రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి. చిరునామా గమనించండి. గుండూరావు ఆడిటోరియం, నియర్ మంత్రి మాల్, శేషాద్రిపురం, బెంగళూరు. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 954041 నెంబర్కి ఒక వాట్సాప్ పెట్టండి, లేదా 8939393939 నెంబర్కి మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోరండి. గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 15వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు బెంగళూరులోని గుండూరావు స్టేడియంలో 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీస్సులు పొందండి.